తెలుగులో స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనాలిసిస్ ఛానల్కు స్వాగతం. ఇన్వెస్ట్మెంట్ గురు ఎడిషన్లో భాగంగా ఒక సాధారణ వ్యక్తి ఆర్థికంగా ఉన్నత స్థితికి చేరుకోవడానికి ఉన్నటువంటి అవకాశాల అన్వేషణలో భాగంగా మనం ఈరోజు మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలుసుకుంటున్నాం. మ్యూచువల్ ఫండ్స్లో మనం ఎన్ఏవి అంటే ఏంటి, సో ఇంతవరకు మనం వచ్చేసి మ్యూచువల్ ఫండ్స్ గురించి కొంతవరకు ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం. సో ఇక్కడ మనం వచ్చేసి ఎన్ఏవి అంటే ఏంటి, సో ఏదైనా సరే మనం వచ్చేసి ఒక స్టాక్ను బై చేస్తున్నాము, లేకుంటే మనం ఒక ప్రోడక్ట్ను బై చేస్తున్నాము, లేకుంటే మనం వచ్చేసి వెజిటబుల్స్ బై చేస్తున్నాము, లేకుంటే ఫ్రూట్స్ బై చేస్తున్నాము, ప్రతిదానికి దాని యొక్క వాల్యూ అనేది ఉంటుందన్నమాట. సో మనకు ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్లో ఎన్ఏవి అంటే నెట్ అసెట్ వాల్యూ అన్నది మనకు ఒక బేస్ వాల్యూగా తీసుకోవడం అనేది జరుగుతుంది. ఒక యూనిట్ ప్రైస్ను మనం కన్సిడరేషన్ చేసుకోవడానికి ఎన్ఏవి అన్నది చూసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. సో మనం పెట్టినటువంటి ఇన్వెస్ట్ చేసినటువంటి మ్యూచువల్ ఫండ్ వచ్చేసి పెరిగిందా లేకుంటే తగ్గిందా అన్నది మొత్తం అంతా కూడా మెజర్ చేసుకోవడానికి మనం ఎన్ఏవి వాల్యూను ట్రాక్ చేసుకోవడం కావచ్చు, లేకుంటే ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఎన్ఏవి వాల్యూ ఎంత ఉందని చెప్పేసి మనం క్యాల్కులేట్ చేయడం అనేది, లేకుంటే మన దగ్గర ఉన్నటువంటి యూనిట్లను ఎప్పుడైతే మనం మల్టిప్లై చేస్తామో అప్పుడు మనకు మన టోటల్ సమ్ అమౌంట్ అనేది రావడం అనేది జరుగుతుంది అనమాట. సో దీని గురించి మనం వచ్చేసి డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. అలాగే మనకు వచ్చేసి ఎన్ఏవిలు మనం ఏ విధంగా ట్రాక్ చేసుకోవాలన్నది కూడా మనం దీంట్లో చూద్దాం. సో ఇక్కడ మనకు వచ్చేసి నెట్ అసెట్ వాల్యూ. సో నెట్ అసెట్ వాల్యూ అన్నది ప్రతి మ్యూచువల్ ఫండ్లో ఉన్నటువంటి ప్రతి యూనిట్కు ఒక నెట్ అసెట్ వాల్యూ అన్నది ఉంటుందన్నమాట. సో ఈ నెట్ అసెట్ వాల్యూను మనకు ఏ విధంగా క్యాల్కులేట్ చేయడం అనేది జరుగుతుంది అన్నది ఒకసారి మనం చూసినట్లయితే, ఇనిషియల్గా సో ఎప్పుడైతే మనకు వచ్చేసి ఫండ్ అన్నది లాంచ్ చేయబడుతుందో, లేకుంటే ఫండ్ అనేది మనకు ఇవ్వడం అనేది జరుగుతుందో, సో అప్పుడు మనకు వచ్చేసి ఒక వాల్యూ అనేది కేటాయించడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం వచ్చే స్టాక్ ప్రైస్ చూసాము. సో స్టాక్ ప్రైస్ చూసినట్లయితే మనకు వచ్చేసి ఐపీఓ అంటారు, ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్. సో ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ అప్పుడు మనకు వాటికి ఒక ప్రైస్ బ్యాండ్ను క్రియేట్ చేసి మనకు ఈ పబ్లిక్లోకి ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. సో దాన్ని బేస్ చేసుకుని మనం పబ్లిక్ అనేది దాని మీద ఇన్వెస్ట్ చేసుకోవడం, మనం వచ్చేసి స్టాక్స్ను బై చేసుకోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మనకు వచ్చేసి మ్యూచువల్ ఫండ్స్లో కూడా న్యూ ఫండ్ ఆఫర్ చేసినప్పుడు మనకు వచ్చేసి ఒక అసెట్ వాల్యూ అన్నది ఇవ్వడం అనేది జరుగుతుంది. సో దాన్ని బేస్ చేసుకుని మనం ఇన్వెస్ట్ చేస్తాం. సో అలాగే ఎప్పుడైతే మనకు వచ్చేసి ఈ ఫండ్ వాల్యూ అనేది పెరుగుతుందో అప్పుడు మనకు వచ్చేసి ఎన్ఏవి వాల్యూ కూడా ఆటోమేటిక్గా పెరుగుతుంటుంది అనమాట. సో ఎన్ఏవి వాల్యూ పెరుగుతుంటే మనకు మనం ఇన్వెస్ట్ చేసినటువంటి అమౌంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంటుంది. అదే ఎన్ఏవి వాల్యూ అనేది డిక్రీజ్ అవుతుంటే మనకు ఇన్వెస్ట్ చేసినటువంటి అమౌంట్ అనేది డిక్రీజ్ అవుతుంటుంది. సో బేసిక్గా మనకు దీన్ని ఏ విధంగా క్యాల్కులేట్ చేయడం అనేది జరుగుతుంది అన్నది ఒకసారి మనం చూసినట్లయితే, సో ఇంత లాజికల్గా అవసరం లేదు. అయితే మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం కాబట్టి మ్యూచువల్ ఫండ్స్లో చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మనం ఎంతో కొంత తెలుసుకోవాలన్నమాట. ఈ ఎన్ఏవి అంటే ఏంటి, దీన్ని ఏ విధంగా క్యాల్కులేట్ చేస్తారన్నది. సో ఇక్కడ మనం ఒకసారి గమనించినట్లయితే మనం ఇన్వెస్ట్ చేసినటువంటి ఫండ్కు ఉన్నటువంటి అసెట్స్ మైనస్ లయబిలిటీస్ అంటే ఆస్తులు మైనస్ అప్పులు తీసేయగా బై నెంబర్ ఆఫ్ యూనిట్స్. సో మ్యూచువల్ ఫండ్స్లో ఎన్ని యూనిట్స్ ఉన్నాయి, సో ఆ యూనిట్స్ వేసినట్లయితే మనకు నెట్ అసెట్ వాల్యూ అన్నది రావడం అనేది జరుగుతుంది అనమాట. సో మనం ఒకసారి లైవ్లోకి వెళ్ళేసి కానీ చూసినట్లయితే నేను మీకు చూపిస్తాను ఏ విధంగా ఈ ఎన్ఏవిని ట్రాక్ చేసుకోవాలి డే టు డే అని చెప్పేసి కూడా మీకు చూపిస్తాను. అలాగే ఓపెన్ ఎండెడ్ అలాగే క్లోజ్ ఎండెడ్ స్కీమ్స్లో ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలో కూడా డిస్కస్ చేసుకున్నాం అనమాట. సో ఈ ఓపెన్ ఎండెడ్ స్కీమ్స్లో మనము డైలీ బేసిస్లో మనము ఈ ఎన్ఏవి వాల్యూను ఇంక్రీజ్ అయిందా లేకుంటే డిక్రీజ్ అయిందా అన్నది పూర్తిగా ట్రాక్ చేసుకోవచ్చు. అలాగే మనము క్లోజ్ ఎండెడ్ వాటిలో కూడా ట్రాక్ చేయొచ్చు. అయితే అవి వచ్చేసి వీక్లీ బేసిస్ కానీ 15 డేస్ బేసిస్ కానీ మనకు వచ్చేసి ఈ ట్రాకింగ్ అనేది జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ మనం ఎన్ఏవి వాల్యూని చూసినట్లయితే, సో ఎన్ఏవి వాల్యూ వచ్చేసి మనం ఇక్కడ మేజర్గా ఒకటి గమనించాల్సింది ఏంటంటే, మ్యూచువల్ ఫండ్స్లో మనం ఇన్వెస్ట్ చేస్తున్నామంటే స్టాక్స్లోను మ్యూచువల్ ఫండ్స్ యొక్క వెరైటీని బట్టి, సో అది డెప్ట్ ఫండా లేకుంటే అది వచ్చేసి ఈక్విటీ ఫండా, మిడ్ క్యాప్ ఫండా, స్మాల్ క్యాప్ ఫండా, సో మిక్స్డ్ ఫండా, సో ఈ విధంగా మనకు వచ్చేసి దాన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు అనేది కూడా మనం తెలుసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనం వచ్చేసి ఇండెక్స్ ఫండ్ అనుకోండి, నిఫ్టీ 50 స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో నిఫ్టీ 50 స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారంటే మనకు పూర్తిగా మార్కెట్ మీద ప్రభావం అయి ఉంటుంది. సో నిఫ్టీ 50 స్టాక్స్ ఏ రేంజ్లో అయితే వచ్చేసి వెళ్తుంటాయో అదే రేంజ్లో మనకు వచ్చేసి ఈ మ్యూచువల్ ఫండ్స్ ఎన్ఏవి కూడా వెళ్తుంటుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ ఇండెక్స్ వచ్చేసి మనకు వచ్చేసి పాజిటివ్ డైరెక్షన్లో వెళ్తుంది అనుకుందాం. పాజిటివ్ డైరెక్షన్లో వెళ్తుంటే మనకు ఖచ్చితంగా ఇక్కడ ఎన్ఏవి వాల్యూ కూడా పాజిటివ్ డైరెక్షన్లో వెళ్తుంటుంది అనమాట. ఎందుకంటే నిఫ్టీలో ఉన్నటువంటి అన్ని కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ అనేది ఉంటుందన్నమాట. సో వాటిని కూడా మనం ఎక్కడ ట్రాక్ చేయాలి, ఏ విధంగా ట్రాక్ చేయాలి అన్నది డీటెయిల్డ్గా చూద్దాం, ఫర్దర్ డీటెయిల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక యూటీఐ మ్యూచువల్ ఫండ్ కావచ్చు, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ కావచ్చు, ఏదైనా ఒక మ్యూచువల్ ఫండ్ తీసుకున్నాము, దాన్ని ఎక్కడ డైరెక్ట్గా వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఎలాంటి స్టాక్స్లో వాళ్ళు పెడుతున్నారు, సో ఎలాంటి స్టాక్స్ను వాళ్ళు సెలెక్ట్ చేసి వాటిలో పెడుతున్నారు. సో ఎందుకంటే ఫర్దర్
సో ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కంపెనీల్లో ఏదైనా సరే రిస్క్ ఉంది, సో అవి మనకు తెలుసు, అలాంటి మ్యూచువల్ ఫండ్స్ను మనం అవాయిడ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. సో లేకుంటే ఒక స్టాక్ను మనం బై చేసాము, ఆ స్టాక్ను కూడా కరెక్ట్ స్టాక్ మనం బై చేసింది కాదా అని చెప్పేసి కూడా మనం తెలుసుకోవడానికి ఇలాంటి మ్యూచువల్ ఫండ్స్ కంపెనీస్ బ్లైండ్గా అయితే ఇన్వెస్ట్ చేయవు. ఖచ్చితంగా వాళ్ళు వచ్చేసి రీసెర్చ్ చేసి అనలైజ్ చేసి ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉన్నటువంటి కంపెనీస్లో, అలాగే పెద్దగా రిస్క్ లేనటువంటి కంపెనీస్లో మాత్రమే ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తాయన్నమాట. సో మిగిలినటువంటి కంపెనీస్లో లేకుంటే బి గ్రేడ్ కానీ సి గ్రేడ్లో ఉన్నటువంటి కంపెనీల్లో వీళ్ళు ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ అనేది చేయరనమాట. ఎందుకంటే ఇన్వెస్టర్స్ అమౌంట్ ఎప్పుడైతే మనకు వచ్చేసి గ్రోత్ అనేది కనిపిస్తుందో అప్పుడే ఎక్కువ మంది ఇన్వెస్టర్లు వాళ్ళకి వచ్చేదానికి, వాళ్ళ ఎన్ఏవి వాల్యూ అనేది పెరిగేదానికి వాళ్ళకు కూడా కొంతవరకు కమిషన్స్ కానీ వచ్చేదానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో అలాగే డైరెక్ట్ ఫండ్ ఎన్ఏవి, అలాగే రెగ్యులర్ ఫండ్ ఎన్ఏవి మనం ఒకసారి గమనించినట్లయితే, సో ఇది ఆల్రెడీ నేను ఒకసారి చిన్న క్లూతో చెప్పడం జరిగింది, ఇక్కడ మీకు డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. సో డైరెక్ట్ ఫండ్కు రెగ్యులర్ ఫండ్కు మేజర్ డిఫరెన్స్ ఏంటి అంటే, డైరెక్ట్ ఫండ్ ఎన్ఏవి వాల్యూ అన్నది మనకు వచ్చేసి కొంచెం ఎక్కువగా ఉంటుంది, అలాగే రెగ్యులర్ ఫండ్ ఎన్ఏవి వాల్యూ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. ఎవరైతే ఇన్వెస్ట్ చేసింటారో అలాంటి వాళ్ళకి ఇది క్లియర్గా అర్థమవుతుంది. సో అందుకే మనం సజెస్ట్ చేసేటువంటి మెథడ్ ఏంటంటే డైరెక్ట్ మెథడ్. డైరెక్ట్ మెథడ్లో మనం ఎటువంటి కమిషన్స్ పే చేయమో, డైరెక్ట్గా మనం వచ్చేసి కంపెనీ దగ్గర నుంచి బై చేస్తాం అనమాట. సో ఆ మ్యూచువల్ ఫండ్స్ దగ్గర నుంచి మనం బై చేస్తాం కాబట్టి మనం ఎలాంటి కమిషన్ కూడా పే చేయాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి మనం ఇన్వెస్ట్ చేసినటువంటి వాల్యూ అనేది ఏదైతే ఉంటుందో, అమౌంట్ అనేది ఏదైతే ఉంటుందో అది కంప్లీట్గా యూనిట్స్కు కేటాయించడం అనేది జరుగుతుంది అనమాట. యూనిట్స్కు కేటాయించడం అనేది జరుగుతుంది. అయితే రెగ్యులర్ ఫండ్లో మీడియేటర్, సో మధ్యవర్తి అనేవాడు ఏం చేస్తాడంటే కొంత కమిషన్ తీసుకుంటాడు. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ మనం 5,000 రూపీస్ పెట్టాము, 5,000 రూపీస్ రెగ్యులర్ ఫండ్ ద్వారా 5,000 రూపీస్ పెట్టాము. 5,000 రూపీస్ పెడితే వాళ్ళు వచ్చేసి ఒక 2%, 2.5% కమిషన్ తీసుకొని అక్కడ ఉన్నటువంటి 4,750 రూపీస్కి మాత్రమే యూనిట్స్ అనేటివి కొనడం అనేది జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా కొనడం వల్ల మనం ఇనిషియల్గానే 250 రూపీస్ లాస్ అవుతున్నాం. సో లాస్ అంటే ఇది ఎక్స్పెన్స్ రూపంలో మన దగ్గర నుంచి వాళ్ళు డిడక్ట్ అనేది చేస్తుంది. సో ఈవెన్ ఎక్స్పెన్సెస్ను కూడా మనం లాస్గానే పరిగణించుకోవాలి. అదే మనం డైరెక్ట్ ఫండ్లో వెళ్ళామనుకోండి, డైరెక్ట్ ఫండ్లో ఏ విధంగా మనం 5,000 రూపీస్ ఇన్వెస్ట్ చేసామనుకోండి, 5,000 రూపీస్ కూడా మనకు యూనిట్స్ అనేటివి కొనడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనకు ఎటువంటి ఎక్స్పెన్స్ అనేది ఉండదు. అయితే మనం చూస్ చేసుకునేటువంటి మ్యూచువల్ ఫండ్స్, సో అవి కరెక్ట్గా ఉండాలన్నమాట. సో మీడియేటర్ అనేవాడు మనకి ఏం చేస్తాడు, హెల్ప్ చేస్తాడనమాట. సో ఈ మ్యూచువల్ ఫండ్ తీసుకోండి, సో పాస్ట్ పర్ఫార్మెన్స్ చూసినట్లయితే మనకు వచ్చేసి 10 to 15% గ్రోత్ ఉంది. సో ఫర్దర్ కూడా ఫ్యూచర్లో కూడా మనకు వచ్చేసి మంచి గ్రోత్ వచ్చేదానికి అవకాశం అనేది ఉందని చెప్పేసి వాళ్ళు సజెస్ట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిందంటే మనం ఎప్పుడైతే అనలైజ్ చేసుకోగలమో మార్కెట్ను, సో ఈవెన్ ఇక్కడ నేను కూడా కొన్ని సజెషన్స్ అనేవి ఇస్తాను. అయితే డిస్క్లైమర్ అయితే ఖచ్చితంగా చూడండి, కొన్ని సజెషన్స్ అయితే నేను కూడా ఇక్కడ ఇస్తాను. వాటిని ఏ విధంగా అనలైజ్ చేసుకోవాలి, ఏ విధంగా పిక్ చేసుకోవాలనేది కంప్లీట్గా మీకు నాలెడ్జ్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అయితే మీరు ఖచ్చితంగా దీన్ని అనలైజ్ చేసుకొని పిక్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు వచ్చేసి ప్రస్తుతం చూసినట్లయితే మనకు మార్కెట్ కూడా బాగా డౌన్ అయింది. అంటే మ్యూచువల్ ఫండ్స్లో ఉన్నటువంటి ఎన్ఏవి వాల్యూస్ కూడా మంచిగా కరెక్షన్ అయి ఉన్నాయి అనమాట. 10 to 15%, 20% వరకు కూడా కరెక్షన్ అనేవి ఉన్నాయి. సో వీటి గురించి కంప్లీట్గా నేను డీటెయిల్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీరు చిల్డ్రన్స్ ప్లాన్స్ కావచ్చు, లేకుంటే రిటైర్మెంట్ ప్లాన్స్ కావచ్చు, ఇట్లా ప్రతి స్కీమ్స్ మనకి డిఫరెంట్ స్కీమ్స్ ఉన్నాయి. డెబ్ట్ స్కీమ్స్ కావచ్చు. సో డెబ్ట్ స్కీమ్ చూస్తే మనకు వచ్చేసి ఎన్ఏవి వాల్యూస్ అయితే డ్రాప్ అయినటువంటి సిచ్యువేషన్స్ అయితే కనిపించవు. సో అవి కంప్లీట్గా వచ్చేసి పాజిటివ్ ట్రెండ్లోనే వెళ్తుంటాయి అనమాట. ఎందుకంటే ఇవన్నీ కూడా వీటి మీద ఇంట్రెస్ట్ వస్తుంటుంది అనమాట. సో 7%, 8% ఈ విధంగా ఇంట్రెస్ట్ వస్తుంటుంది. సో ఈ విధంగా ఇంట్రెస్ట్ రావడం వలన ఈవెన్ మార్కెట్ డౌన్ అయినా కూడా అప్ అయినా కూడా వీటిలో అయితే కంటిన్యూస్గా రిటర్న్స్ అనేటివి క్లైమ్ అవుతుంటాయి. సో ఇక్కడ మనం ఒకసారి లైవ్లో ఏ విధంగా ఎన్ఏవిని ట్రాక్ చేసుకోవాలనేది ఒకసారి చూద్దాం. సో మనం వచ్చేసి ఇక్కడ ట్రాక్ చేసుకోవడానికి మనకు వచ్చేసి మనీ కంట్రోల్ అనేది యూజ్ అవుతుంది. మనీ కంట్రోల్లో మనం ట్రాక్ చేసుకోవచ్చు ఎన్ఏవి వాల్యూ అనేదాన్ని. జస్ట్ మనం వచ్చేసి ఈ మ్యూచువల్ ఫండ్స్ యొక్క నేమ్ను మనం సెర్చ్ బటన్లో సెర్చ్ చేసినట్లయితే మనకి ఇక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. ఇక్కడ వచ్చేసి యూటీఐ ఈక్విటీ ఫండ్ డైరెక్ట్ ప్లాన్. సో ఇక్కడ మనం చూసినట్లయితే మనకు వచ్చేసి 128.940, సో -1.38 అంటే మనకు వచ్చేసి 1.06% వచ్చేసి డౌన్ కావడం అనేది జరిగిందనమాట. సో ఈ విధంగా మనం వచ్చేసి ఎన్ఏవి యొక్క వాల్యూను ట్రాక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు వచ్చేసి క్రిజిల్ రేటింగ్ అని ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ రేటింగ్స్ కూడా వీటి గురించి మనం ఏ విధంగా చూసుకోవాలి, ఈ రేటింగ్స్ అనేది వీటి గురించి మనం వచ్చేసి క్లియర్గా ఫర్దర్ డిస్కషన్ అనేది చేసుకుందాం. సో అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే 1 year కావచ్చు, 2 years రేంజ్లో మనం చూసినట్లయితే
మనం ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ 6 మంత్స్ చూసాము. 6 మంత్స్ చూసినట్లయితే మనకు ఎన్ఏవి వచ్చేసి కంప్లీట్గా బాగా డ్రాప్ అయిందనమాట. సో ఫర్దర్ కూడా డ్రాప్ అయ్యేదానికి ఛాన్సెస్ అనేటివి కనిపిస్తున్నాయి. సో వీళ్ళు ఏ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేశారు అన్నది కూడా మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను ప్రొవైడ్ చేస్తాను ఫర్దర్ వీడియోస్లో. సో ఇవన్నీ కూడా ఈ సిరీస్లో ఏవైతే వీడియోస్ చేస్తున్నాను వీటన్నింటిని కూడా కంప్లీట్గా చూడండి. కంప్లీట్గా చూసినట్లయితే మీకు ఫర్దర్ ఏ విధంగా ఇన్వెస్ట్ చేసుకోవాలి, ఏ విధంగా డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే మనకు బెనిఫిట్ అనేది ఉంటుంది, ఎలాంటి సిచ్యువేషన్స్లో మనం వచ్చేసి ఎస్ఐపి మెథడ్కి వెళ్ళాలి, ఎలాంటి సిచ్యువేషన్స్లో మనం వచ్చేసి లంసమ్ మెథడ్కి వెళ్ళాలి. సో ఇవన్నీ కూడా మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఏవైతే నేను రికమెండ్ చేస్తుంటానో లేకుంటే సజెస్ట్ చేస్తున్నానో సో వాటన్నింటినీ కూడా ఖచ్చితంగా మీరు వచ్చేసి మీ వ్యక్తిగత నిపుణుల్ని కన్సల్ట్ అయ్యేసి ఖచ్చితంగా మీరు వచ్చేసి ఫైనాన్షియల్ అడ్వైజర్ని కన్సల్ట్ అయ్యేసి ఖచ్చితంగా మీరు డెసిషన్ తీసుకోండి. సో మీరు కూడా